గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. దేశం మొత్తాన్ని కూడా కదిలించినటువంటి ఘటన కలకత్తా ఆర్జీ కర్ కాలేజ్లో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ మీద జరిగిన హత్య ఘటన. సో దీనికి సంబంధించే ఆమె తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడటం జరిగింది. ఒక ఛానల్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాష్ట్రానికి అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మమతా బెనర్జీ కూడా దీనికి న్యాయం చెయ్యట్లేదు. సో ఆమె కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు, న్యాయం జరగాలని కోరుతున్నారు. ఆమె కూడా వచ్చి అమ్మాయికి న్యాయం చేయండి అని అడుగుతున్నారే తప్ప అధికారం చేతిలో ఉండి కూడా ఆమె న్యాయం చేసేటువంటి ప్రయత్నం చెయ్యట్లేదు అని చెప్పి ఆమె తల్లిదండ్రులు బాధపడటం జరిగింది. దీంతో పాటుగా ఒక పక్కన తనకు న్యాయం చెయ్యాలి అని చెప్తూనే మరొక పక్కన న్యాయం కావాలని కోరుతున్నటువంటి నిరసనకారుల మీద చర్యలకు చేపడుతున్నారు, వారిని అరెస్టులు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే అసలు మమతా బెనర్జీ ఏం చెయ్యదలుచుకున్నారనేది అర్థం కావట్లేదు. సో కాబట్టి మాకు సీఎం మీద నమ్మకం పోయింది. మా అమ్మాయికి జరిగినటువంటి నష్టానికి, ఈ ఘటనకి, మాకు జరిగినటువంటి దానికి మేము కోల్పోయాం, మా బిడ్డని కోల్పోయాము. సో మాకు న్యాయం జరుగుతుంది, ముఖ్యమంత్రి న్యాయం చేస్తారనేటువంటి నమ్మకం పోయింది అని చెప్పి వారు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి.